సూరికి భూతం 3 వరాలిచ్చిందంట. నిజమేనా? అసలు భూతం వరాలివ్వటం ఏంటి? ఏం వరాలిచ్చింది? సూరి ఏమడిగాడు? చివరికి ఏం జరిగింది? కథలోకి వెళ్లి చూద్దాం రండి. అదొక చిన్న గ్రామం. అడవికి ఆనుకొని ఉండేది. ఒక వృద్ధ దంపతులకు లేక లేక కలిగిన సంతానం మన సూరి. ఏకైక సంతానం కదా! అల్లారు ముద్దుగా పెంచారు. అది సూరి అలుసుగా తీసుకుని సోమరిపోతులా తయారయ్యాడు. అమ్మా నాన్న తెచ్చి పెడుతుంటే తిని కూర్చునేవాడు. ఊరిలో ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు కాదు. ఓసారి సూరి ఎవరికైనా కనిపిస్తే ఏమైనా పని చెప్తారేమో అని తప్పించుకోవటానికి ఊరి చివర శ్మశానానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. తిరిగి ఇంటికి నడవటానికి బద్ధకంగా ఉంది. చాలా దాహం వేసి నీళ్ల కోసం వెతుకుతుండగా అతడికి ఒక సీసా దొరికింది. అది ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఏం ఉంది ఇందులో అని తెరిచేసరికి అందులో నుండి ఒక భూతం బయటకు వచ్చింది. అది ఎంతో సంతోషంగా సూరికి కృతజ్ఞతలు చెప్పి, నన్ను ఈ చెరలో నుండి విడుదల చేశావు. నీకు 3 వరాలు ఇస్తా, కోరుకో అని అంది. సూరి అయోమయంగా, భయపడుతూ బిత్తరపోయి చూస్తున్నాడు. సూరిని ఆసనం మీద కూర్చోబెట్టి, భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నీకు ఏం కావాలో అడుగు అని అన్నాది. సూరి కొంచెం కుదుటపడి, దాని మాటలకు నమ్మకం కుదిరి, మొదటి వరంగా నాకు కొండంత బంగారం కావాలి అని అడిగాడు. వెంటనే అతని చుట్టూ బంగారం. చాలా సంతోషంగా రెండవ వరంగా నాకు ఊరిలో పేరు మర్యాదలు కావాలి. అందరూ నాకు వంగి వంగి దండం పెట్టాలి అని కోరుకున్నాడు. ఇక చివరి వరం ఏమడగాలో ఆలోచనలో పడి భయపడుతూనే నాకు కొంచెం సమయం కావాలి మూడో వరం కోరుకోటానికి అన్నాడు. సరే, నేను నీ ముందు ప్రత్యక్షం అయినప్పుడు నువ్వు మొదటిగా ఏం పలుకుతావో అదే నీ మూడో వరం అని చెప్పి మాయమైపోయింది. చాలా కాలం గడిచింది. తన డబ్బు, హోదాలో మునిగి తేలుతున్నాడు మన సూరి. ఒకరోజు సాయంత్రం తన తల్లి చెప్పిన మాట విని కంగు తిన్నాడు సూరి. నమ్మశక్యం కాక మళ్ళీ చెప్పమన్నాడు. అతని తల్లి ఇలా చెప్పింది. ఊరిలో చాలా మంది యువకులు కనబడటం లేదట. ఏదో భూతం అందరినీ తినేస్తుందని ఉదంతం నడుస్తుంది. సూరికి అది విన్న దగ్గర నుండి భయం మొదలయింది. నేను విడిచిపెట్టిన భూతం అందరినీ తినేస్తుంది. ఏదో రోజు నన్ను కూడా తినేస్తాదో ఏమో అని. ఎంతలా భయపడేవాడంటే ఓ చిన్న ఆకు పడినా, శబ్దం వచ్చినా ఉలిక్కి పడేవాడు. నిద్రపోయేవాడు కాదు. అలా తన పెద్ద భవనంలో ఒక మూల తనకు తనే భయం అనే శిక్ష విధించుకుని ఉండిపోయాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఆ భూతం ప్రత్యక్షం కాగానే తన మనసులో భయం వల్ల నిజమో భ్రమో తెలుసుకోలేక సూరి, నువ్వు నన్ను తినటానికి వచ్చావు కదూ, నాకు తెలుసు అన్నాడు. భూతం నవ్వుకొని, నీ మూడో వరం ఇవ్వటానికి వచ్చాను. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. యద్భావం తద్భవతి అని సూరిని మింగేసింది. మన ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో కదా! మన చుట్టూ అంతా మంచే జరుగుతున్నా మనసులో ఆలోచన సరిగ్గా లేకపోతే ఏ మంచి జరగదు. ఆ ఆలోచనలతోనే మనల్ని మనం శిక్షించుకుంటాం. అచ్చు మన సూరిలా. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ కథ నుండి మీరు ఏం తెలుసుకున్నారో కామెంట్లో వ్రాయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.